పోస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ పోస్తాము ముందు చట్టి పెట్టేసి. దానికి కావాల్సిన పదార్థాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆనియన్స్, టమాటా. ఇది ఆవుల మీద ఉడికించిన ఆమ్లెట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఉప్పు, కారం, పసుపు, సాల్ట్ 3 వేసి కొట్టేసి ఈ విధంగా ఆవిరి మీద ఆమ్లెట్ వేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఆనియన్స్, టమాటాలు, ఆమ్లెట్, సాల్ట్, కారం, పసుపు అనమాట. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తాం చూడండి అమ్మ. ఎగ్ కొట్టేసి అది ఆవిరి మీద ఉడుకుతుందని చెప్పారన్నమాట ఫ్రెండ్స్ నాకు. లేకపోతే మొత్తం అంత క్లియర్గా తీసేదాన్ని వీడియో. ఇది ఆనియన్స్, కరివేపాకు వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్లో వేస్తున్నాం అనమాట. 1 స్పూను వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అది ఆవిరి మీద ఉడికింది కదా, దాన్ని ఈ విధంగా చూడండి. వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, వేసేసి అటు ఇటు కలుపుకోవాలన్నమాట. కూడా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆనియన్స్, టమాటాలు, కరివేపాకు, సాల్ట్, పసుపు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా తీస్తారన్నమాట ఫ్రెండ్స్. ముక్కలు అనమాట, ఆమ్లెట్ ముక్కలు అనమాట. ఈ సైజు వస్తుంది అనమాట. ఇది ఆవిరి మీద కుక్ చేస్తాయి అనమాట ఫ్రెండ్స్. ఇది కర్రీకి అనమాట. దీన్ని మనం కర్రీగా ఆమ్లెట్గా కూడా తినొచ్చు. మీరు కూడా వేసేసుకో. కట్ చేసుకుని ముందుగానే పెట్టేసుకుని ఇలా వేసేసుకోవాలన్నమాట. కుక్ అవుద్ది అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఆమ్లెట్ ముక్క ఆవిరి మీద వేసిన ఆమ్లెట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇది అది కూరలో ఏ విధంగా వేసుకుని కలుపుకోవాలన్నమాట. మూత పెట్టేసుకోవాలి. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట.
ఆమ్లెట్ కర్రీ.